నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. సో ఈ రోజున కార్గిల్ దివస్ నేపథ్యంలో మనతో ఉన్నారు. అసలు కార్గిల్ దివస్ జరుపుకోవడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న కొన్ని సంక్లిష్ట పరిస్థితులు, అదేవిధంగా అంతర్జాతీయంగా మనం బలపడుతున్నామా లేకపోతే మనం బలహీనపడుతున్నామా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడేందుకు ఆయనతో ఒకసారి ఆయన నోటి ద్వారా తెలుసుకునేందుకు ఈరోజు ఎక్స్ మేజర్ ఓబ్రాయ్ గారిని పిలిచాను. ఓబ్రాయ్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. సో అందరికీ పరిచయమే, ఆయన గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటనేది ఆయన మాటల్లో విందాం. ఓబ్రాయ్ గారు, ఫస్ట్ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై సార్. భారత్ మాతాకి జై. ఎస్, ఎనీ డే ఎనీ టైమ్. ఎనీ డే ఎనీ టైమ్. ఎస్. సో మేజర్గా మీరు బయటకు వచ్చారు. వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఇండియన్ పొలిటికల్ సినారియోని, అట్లాగే జియోగ్రాఫికల్ నెట్వర్క్ ఎట్లా ఉంటుంది మనకి, అట్లాగే మనం ఒక దేశాన్ని ఏ రకంగా ఎదుర్కొంటున్నాం అన్ని కోణాల్లో అనే విషయాన్ని చాలా వీడియోస్లో మీరు చెప్పారు బయట. అవును సార్. సో మేజర్గా మనం ఈ రోజున మనం మాట్లాడుకునేది కార్గిల్కి సంబంధించి. సో కార్గిల్ యుద్ధం అని అంటే ఇప్పటికీ దాన్ని ఒక కార్గిల్ దివస్గా మనం ట్రీట్ చేస్తున్నాం అని అంటే కారణం ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది? సార్ బేసికలీ పాకిస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, 1998లో మనం పోఖ్రన్ టెస్ట్ చేసి వరల్డ్లో ఒక న్యూక్లియర్ కంట్రీ లాగా మనం పేరు తెచ్చుకున్నాం సార్. సో అది జీర్ణించుకోలేక పాకిస్తాన్ వాడు ఒక కుట్ర పన్నాడు సార్ కార్గిల్లో. ఓకే. కార్గిల్ ఎవరైనా సర్వీస్ చేసిన వాళ్ళకి తెలుసు కార్గిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన కశ్మీర్ ప్రాంతాన్ని లద్దాఖ్తో కనెక్ట్ చేసేదే కార్గిల్ సార్. అవును. ఆ కార్గిల్ని కట్ ఆఫ్ చేస్తే లదాఖ్ కట్ ఆఫ్ అయిపోతుంది, లదాఖ్ కట్ ఆఫ్ అయిపోతే సియాచిన్ గ్లేషియర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ నుంచి చైనీస్ వచ్చి ఎలాగైతే అక్సైచిన్ తీసేసుకున్నారో ఈ లదాఖ్ ప్రాంతాన్ని, ఈ సియాచిన్ గ్లేషియర్ని సొంతం చేసుకోవాలి. ఓకే. దిస్ వాజ్ ది మాస్టర్ మైండ్ ప్లాన్ ఆఫ్ పర్వేజ్ ముషర్రఫ్ సార్. ఓకే. అండ్ ఎంత దారుణంగా చేసాడంటే, అంటే మనకి పాకిస్తాన్కి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి సార్, కొన్ని అగ్రిమెంట్స్ మనం సైన్ చేసుకున్నాము. వన్ ఆఫ్ ది అగ్రిమెంట్ పేరు ఢిల్లీ అగ్రిమెంట్. కార్గిల్లో వింటర్స్లో చాలా హార్ష్గా కండిషన్ ఉంటుంది సార్. సో మనం ఏం ఒప్పందం చేసుకున్నాం అంటే, ఆన్సెట్ ఆఫ్ వింటర్స్ వచ్చే ముందు పైన ఏవైతే హైట్లో పోస్టులు మన ఉన్నాయో మనం వెనక్కి వెళ్ళిపోతాము, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. సో దట్, ఎందుకంటే సార్ చాలా దారుణమైన టెంపరేచర్ అక్కడ, ట్రూప్స్ని అక్కడ ఉంచడం అన్నది వాళ్ళ శరీరానికి మానసికంగాను శారీరకంగాను మంచిది కాదు. మీరు ఎప్పుడు అక్కడ ఉన్నారా? అంటే ఐ డిడ్ నాట్ సర్వ్ దేర్, బట్ ఎస్ ఐ పాస్ త్రూ మెనీ టైమ్స్. సో కానీ నేను అక్కడ సర్వ్ చేయలేదు. సో బట్ ఆ యొక్క వెదర్ ఎట్లా అంటే సార్, డ్రై చిల్ వింటర్ అంటాం కదా, -20. ఇట్ విల్ క్రాస్ సార్, ఇట్ విల్ క్రాస్. అండ్ మనం హైట్స్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. సో దట్ ఈస్ వెరీ, అంటే మనకు ఏమంటారు, బోన్స్ యూ కెన్ హియర్ ది క్రాక్లింగ్ సౌండ్ ఆఫ్ ది బోన్స్ అనమాట. అంత చల్లగా ఉంటుంది. ఎందుకు మన ట్రూప్స్ని అంత దానికి సబ్జెక్ట్ చేయాలి, అంత హార్ష్ కండిషన్స్కి అని చెప్పి ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. మనము వింటర్స్ ఆన్సెట్ అవ్వగానే సెప్టెంబర్ అక్టోబర్ రాగానే దిగిపోదాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే రాగానే మళ్ళీ మన పోస్టులు మనం ఆక్యుపై చేసుకుందాం. అంత టైం ఉంటుందా మధ్యలో? ఆ టైం అంతా వెకేషన్ ఆఫ్ పోస్ట్స్ అంటారు దాన్ని, వెకేషన్ ఆఫ్ పోస్ట్ ఎట్ బోత్ ది సైడ్స్ అంటారు. 95లో ఒప్పందం చేసుకున్నాం సార్. 96, 97 దీన్ని కరెక్ట్గా పాకిస్తాన్ వాడు పాటించాడు. 98 వింటర్స్ రాగానే వాడిని నమ్మి మనం దిగిపోయాము, వాడు అక్కడి నుంచి దిగలేదు, వచ్చి మన పోస్టులు ఆక్యుపై చేసుకున్నాడు సార్. అంటే మనల్ని 2-3 సంవత్సరాలు నమ్మించి మోసం చేశాడు సార్. అదే పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపం సార్. వీడు నమ్మిస్తాడు, నమ్మించిన తర్వాత మోసం చేస్తాడు. అంటే మనం కొంచెం ప్రెషర్ పెట్టంగానే లేదు నేను మారిపోయాను అంటాడు, మన దగ్గర నుంచి ఏదైతే కావాలో అది లభించుకుంటాడు. మళ్ళీ అంటే అంటాం కదా, కుక్కతో ఒక వంకర అన్నట్టుగా. సో వాడు అలాగే ఉంటాడు సార్. సో 99 సమ్మర్లో ఎవరైతే మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ పోస్ట్ ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆల్రెడీ అక్కడ పోస్ట్లో ఉన్నారు. అదేంటి ఇది మన పోస్ట్ కదా అంటే, అండ్ చాలా తెలివిగా పాకిస్తాన్ వాడు ఏం చేశాడంటే, వాళ్ళ ఆర్మీని ఆక్యుపై చేయించాల, అక్కడ ట్రైబల్స్ని వాళ్ళ పారామిలిటరీ యూనిఫామ్లు వేయించి కొందరు పారామిలిటరీ ఫోర్సెస్ని పెట్టి వాళ్ళతో ఆక్యుపై చేయించుకున్నారు.
ఎందుకంటే వాడు ఆక్యుపై చేయించుకున్నాడని చెప్పి మనం శాటిలైట్ ఇమేజరీ ఏమన్నా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ వాడే ఇదవుతాడని చెప్పేసి చాలా తెలివిగా ట్రైబల్స్ని ఏదైతే స్ట్రాటజీ 1947లో కాశ్మీర్లో చేశాడో కాశ్మీర్లో కూడా రెగ్యులర్ ట్రూప్స్ని పంపిలా ట్రైబల్స్ని పారామిలిటరీ రేంజర్స్ని పంపించాడు. అదే టెక్నిక్ 1999లో ఇక్కడ వాడాడు సార్. అండ్ ఆ తర్వాత మనం యుద్ధం గెలిచిన తర్వాత కూడా వాడు ఏమన్నాడంటే నా ఆర్మీ చేయలేదు, ఇది ఎవరో ట్రైబల్స్ చేశారు, దానికి నాకు సంబంధం లేదన్నాడు. అండ్ అందులో కొందరు ఆర్మీ సోల్జర్స్ కూడా ఉన్నారు సార్. అండ్ వాళ్ళు ఈ యుద్ధంలో చనిపోతే వాళ్ళ డెడ్ బాడీస్ కూడా వాడు రిసీవ్ చేసుకోలేదు సార్. వాళ్ళ డెడ్ బాడీస్ని మన సోల్జర్స్ ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారంగా అక్కడ బరియల్ చేయడం జరిగింది. అంటే మనము మన సైనికుడికి ఎంత మంచి దర్జా ఇచ్చి మంచి హోదా ఇచ్చి పంపిస్తామో, ఎవరైతే మార్టైర్ అవుతారో యుద్ధ భూమిలో చనిపోతారో వాళ్ళ బాడీస్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్. అంటే వాళ్ళు సోల్జర్ని రెస్పెక్ట్ చేయడు, ఇంటర్నేషనల్ నామ్ని రెస్పెక్ట్ చేయడు, ఒకటి మళ్ళీ నమ్మి పోస్ట్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని కూడా అందుకే సార్ పాకిస్తాన్ కానీ చైనాని కానీ నమ్మడానికి వీల్లేదు సార్. అండ్ అదే కేటగిరీలో బంగ్లాదేశ్ కూడా వస్తుంది సార్, వస్తుంది 100% సార్. సో వీళ్ళని నమ్మడానికి నయా పైసా కూడా వీళ్ళని నమ్మడానికి వీల్లేదు సార్. వీళ్ళు డబ్బు వస్తుంది అంటే ఏ దారుణానికైనా ఏ అక్రమానికైనా సిద్ధమైపోతారు సార్. అది ఎవరిని చంపడానికి అవ్వచ్చు, వాళ్ళు చచ్చిపోవడానికి అవ్వచ్చు, అది ఏవైనా అవ్వచ్చు సార్. రైట్. ఒక సైనికుడు, ఒక సోల్జర్ అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? హూ ఈజ్ రెడీ టు కిల్ ఫర్ హిజ్ నేషన్, హూ ఈజ్ రెడీ టు డై ఫర్ హిజ్ నేషన్. మాకు ట్రైనింగ్లో ఒక స్టేట్మెంట్ ఉండేది సార్. వీ లవ్ బై ప్రొఫెషన్ వాట్ వీ డూ, వీ కిల్ బై ప్రొఫెషన్, వీ లవ్ బై చాయిస్ అండ్ వీ లివ్ బై ఛాన్స్. లివ్ బై ఛాన్స్, ఎస్ సార్. వెన్ మీ చెవికి 2 ఇంచుల నుంచి బుల్లెట్ వెళ్తే అప్పుడు తెలుస్తుంది సార్ లైఫ్ ఏంటో. అంటే నేను ఈ న్యూస్ చూస్తూ ఉంటాను కదా, పిల్లలు లవ్ అఫేర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడము, లేదా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడము. అంటే లైఫ్ ఎంత ఇంపార్టెంటో వీళ్ళకి తెలియట్లేదు సార్. రైట్. అంటే ఆ పరిస్థితిలో నేను ఉన్నాను ఎన్నోసార్లు కాబట్టి కొన్నిసార్లు దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళని తెలుసా సార్? దేవుడా, ఐ వాంట్ టు సీ టుమారో సన్ రైజ్. అంతే కదా. అంటే ఒక్కొక్కసారి ఎలా చిక్కుకుంటామంటే సార్ అంబుష్లో కానీ కౌంటర్ ఫైరింగ్లో కానీ అందులోంచి బయటికి వస్తామో రామో తెలియదు సార్. అప్పుడు దేవుడికి ప్రార్థన ఒకటే, రేపు సూర్యోదయం నేను చూడాలి, నన్ను బతికించు. అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎక్కడ జరిగింది? చాలాసార్లు సార్. ఇన్ఫాక్ట్ నార్త్ ఈస్ట్లో నేను చాలా సర్వ్ చేశాను సార్. జేఎండ్కేలో కూడాను, నార్త్ ఈస్ట్లో కూడాను సర్వ్ చేశాను. జమ్మూ కాశ్మీర్ జేఎండ్కేలో సిచ్యువేషన్స్ వర్స్గా ఉంటాయా, నార్త్ ఈస్ట్లో ఉంటాయా? నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ చాలా డిఫరెంట్ సార్. అక్కడ ఎందుకంటే దట్ ఈస్ డన్ బై ద లోకల్స్ దేర్. రైట్. వాళ్ళకి లేఅవుట్ ఆఫ్ ది గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా తెలుసు సార్. అంటే ఈ కొండపై నుంచి నేను దూకేస్తే నాకు ఏం కాదని కూడా వాడు తెలుసు. ఎందుకంటే అంత బుషీ ట్రీస్ ఉన్నాయి కింద. వాడికి మహా అయితే గాయాలు పడతాయి తప్పితే వాడికి ఏం కాదని తెలియదు. మనకు ఆ విషయం తెలియదు. మనం ఏమనుకుంటాం, ఒరే వీడు ఊరికే చచ్చిపోయాడు అనుకుంటాం. బట్ వాడు సావలేదు. సో మనకు ఈ విషయం, ఎందుకంటే సార్ నేను ఇప్పుడు హైదరాబాద్లో పుట్టి పెరిగాను సార్. నార్త్ ఈస్ట్ మణిపూర్ ఎడారిలో నాగాలాండ్ అడవుల్లో ఎలా ఉందో నాకేం తెలుసు సార్. నేను ఓన్లీ అక్కడ సర్వీస్ చేయడానికి వెళ్తాను. మహా అయితే ఒక 18 నెలలు 2 సంవత్సరాలు ఉంటాను, మళ్ళీ వచ్చేస్తాను. బట్ వాడు అక్కడే పుట్టాడు, వాడు అక్కడే పెరిగాడు కాబట్టి ఏ సందులోకి వెళ్తే ముందు పరిగెట్టిన తర్వాత లెఫ్ట్ వస్తుందా రైట్ వస్తుందో కూడా వాడికి తెలుసు. రైట్. సో వెన్ వీఆర్ రన్నింగ్ బిహైండ్ హిమ్, వెపన్ పట్టుకొని వాడు వెనక పరిగెట్టినప్పుడు వాడికి తెలుసు నేను ఎటువైపు వెళ్తే బతుకుతాను, ఎటువైపు వెళ్తే దొరికిపోతాను అని. సో ఆ క్లారిటీ వాడికి ఉంది. కానీ జేఎన్కే టెర్రరిజం ఏంటంటే పాకిస్తాన్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి టెర్రరిజం గురించి కూడా పెద్ద తెలియదు. సో ఇక్కడ పట్టుకోవడం చాలా ఈజీ, ఇక్కడ పట్టుకోవడం ఆర్ కిల్లింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఇక్కడ కిల్లింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సార్. ఎందుకంటే ది ట్రైబల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఆర్ బార్న్ టు ఫైట్. రైట్. వాళ్ళ బ్లడ్లోనే ఫైట్ చేయడం వస్తుంది. బికాస్ దే ఆర్ నాగాలాండ్లో ట్రైబ్స్ ఉన్నాయి సార్, హెడ్ హంటర్స్. వాళ్ళ ఇంటి బయట తలకాయలు ఏలాడదీసి ఉంటారు. సో దే ఆర్ బార్న్ టు ఫైట్ సార్. వాడికి భయం అంటూ లేదు సార్. సో అలాంటి వ్యక్తి, మంచి నేచర్ తెలిసిన వ్యక్తి, వాళ్ళ భూమి తెలిసిన వ్యక్తి, ఆయుధం నడపడం తెలిసిన వ్యక్తి, వాడిని కొట్టడం చాలా కష్టం సార్. అండ్ హీఈస్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్. అందుకనేనా నాగాలాండ్ రెజిమ్ అని చెప్పి వేరేగా మనకు ఒక రెజిమ్ ఉంటుంది? ఎస్, రెజిమెంట్ ఉంటుంది. రెజిమెంట్ అంటే సో ప్లీజ్ అండర్స్టాండ్, ది నాగాస్, ది కుమౌనీస్, దే ఆర్ బార్న్ టు ఫైట్ సార్. కుమైనీస్, దే ఆర్, మన నార్త్లో కుమౌనీస్ ఉంటారు, వాళ్ళు, ది నాగాస్, ది గోర్ఖాస్ ఆర్ మెన్ టు ఫైట్ సార్. సో
అంటే కొన్ని జీన్స్ దే ఆర్ బాండ్ టు ఫైట్ సార్. మనం వరల్డ్ విశ్వవ్యాప్తంగా చూసుకుంటే అఫ్ఘాన్ సోల్జర్ ఈజ్ బాండ్ టు ఫైట్ సార్, జాపనీస్ సామురాయిస్ ఆర్ బాండ్ టు ఫైట్, ద గోర్ఖాస్ ఆర్ బాండ్ టు ఫైట్, ద నాగాస్ ఆర్ బాండ్ టు ఫైట్, ద సిక్ రెజిమెంట్స్ ఆర్ బాండ్ టు ఫైట్. వీళ్ళకి ఫైటింగ్తో కిక్ వస్తుంది సార్. ఆఫ్ఘనిస్తాన్ సోల్జరు వాడు బట్టలు చిరిగిపోయి ఉంటాయి, కాళ్ళకి చెప్పులు ఉండవు, ఎడారిలో నడుస్తాడు, కానీ చేతులు ఆయుధం ఉంటే చాలు వాడు పుట్టిందే దానికోసం సార్. సో అందుకే ఆ దేశంలో మనకి ఇప్పుడు ఎలా మొబైల్ ఫోన్స్ అమ్ముతామో అక్కడ షాప్స్లో ఆయుధాలు అమ్ముతారు సార్. ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధం ఉంది. అంటే వాళ్ళకి మిలిటరీ లేదు, వాళ్ళ దేశమే మిలిటరీ. రైట్. సో వాళ్ళు ఎవ్వరికి భయపడరు సార్. సో దీస్ పీపుల్ ఆర్ బాండ్ టు ఫైట్. కానీ పాకిస్తాన్ అట్లా కాదు సార్. పాకిస్తాన్కి ఇలాంటి చరిత్ర లేదు సార్. నంబర్ 1 ఆర్మీ అంటారు, యూజ్లెస్ నంబర్ 1లో డెఫినెట్లీ నంబర్ 1 సార్. ఎందుకంటే ఏ యుద్ధం గెలవాలా, ఇప్పటికొచ్చి పాకిస్తాన్ యుద్ధం గెలిచింది అని చరిత్రలో లేదు. 1945 తర్వాత అమెరికా యుద్ధాన్ని గెలిచింది అని చరిత్రలోనే లేదు. రైట్. సో అదే విధంగా పాకిస్తాన్ ఏ యుద్ధం మన మీద యుద్ధం గెలవలేదా? ఏ యుద్ధం గెలిచింది? ఏ యుద్ధం సార్? 1945 తర్వాత ఒక యుద్ధం అమెరికా గెలిచిందని చెప్పండి సార్. ఇరాన్ ఎలా ఒక్క దేశం సార్, అమెరికా ఎంత పెద్ద దేశం సార్. యూ కాల్ యువర్ సెల్ఫ్ సూపర్ పవర్, యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ వన్ సింగిల్ కంట్రీ. ఇంకోటి తెలిసింది, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయా లేవా అనే విషయం మీద నాకైతే క్లారిటీ లేదు, కానీ చైనా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. బట్ వాళ్ళు అమెరికా మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళరు. ఇరాన్ లాంటి దేశం ఎందుకు అమెరికాని ఆ రకంగా ఎదుర్కొందామన్న ప్రయత్నం చేస్తుంది సార్? ప్రయత్నం కాదు సార్. ఏంటి వాళ్ళలో ఉన్న జీలు ఏంటి అసలు ఆ విషయం? మీరు మనం పుడతాం సార్, పుట్టిన వెంటనే అక్షరాభ్యాసం అవుతుంది, మన ముందు 4-5 ఐటమ్లు పెడతారు. మనం పుస్తకం ముట్టుకుంటే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కత్తి ముట్టుకుంటే అమ్మో వీడు క్షత్రియుడు అవుతాడు రా అని చెప్పేసి ఫీల్ అవుతారు. కానీ అక్కడ మనం చూసుకుంటే ఇరాన్ ఆ దేశం 1979 నుంచి కత్తి పట్టుకునే బతికింది సార్. ఎందుకంటే 1979లో ఎప్పుడైతే వీళ్ళు అమెరికా వాళ్ళని తరిమేశారో, ఇస్లామిక్ రెవల్యూషన్ ఎప్పుడైతే జరిగిందో, వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యుద్ధాని కోసం ప్రిపరేషన్ చేశారు. అందుకే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇరాన్ వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అమెరికా హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వార్ టు ఎక్స్టెండ్ ఫర్ 2 weeks. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వార్ ఫర్ ది లాస్ట్ 52 years అండ్ ఐ నో దట్ ఇట్ విల్ గో ఇన్ మంత్స్ అండ్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్. సార్ వాడు అండర్ గ్రౌండ్లో మిజైల్ సిటీస్ తయారు చేసుకున్నాడు సార్. అండ్ న్యాచురల్గా వాడికి జాగ్రఫీ ఎంత బెనిఫిట్ ఉందంటే, ఒకవైపు కొండలు, ఒకవైపు ఎడారి, ఒకవైపు సముద్రము. నువ్వు లోపలికి ఎలాగెళ్తావు ఇఫ్ యూ గో? ఎందుకంటే మీకు గుర్తుంటే ఒక 1.5 month ముందు అమెరికా వాడు అన్నాడు ఐఎమ్ సెండింగ్ గ్రౌండ్ ట్రూప్స్ అని అన్నాడు. అప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్ రిజైన్ చేస్తాడు. ఎందుకంటే నా ట్రూప్స్ చనిపోతారు అని చెప్పి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళమని చెప్పే శక్తి నాకు లేదు అని చెప్పి ఆయన రెసిగ్నేషన్ ఇచ్చాడు. ఆలోచన అయితే అంటే ఒక ఇదైతే ఉందండి సంశయము, మనం ఇరాన్ని నమ్మచ్చా? నో సార్. అంతర్రాష్ట్రీయంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేను ఎప్పుడు పిల్లలకి క్లాస్లో కూడా పాఠాలు చెప్తాను, యూ డోంట్ ట్రస్ట్ ఎనీబడి, ఇఫ్ యూ ట్రస్ట్ హ్యావ్ ఎ చెక్. సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా అంటే సార్, అదొక గూఢాచారి స్పైయింగ్ సార్. స్పైయింగ్కి ఒక మేకప్ వేస్తే ఎలా ఉంటుంది, అది ఇంటర్నేషనల్ రిలేషన్ సార్. రైట్. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నమ్మేవు అంటే వాడి మీద కూడా ఒక కన్నేసి ఉంచు. ఓకే. ఇఫ్ యూ ట్రస్ట్ బట్ కీప్ ఎ చెక్. ఫస్ట్ డోంట్ ట్రస్ట్, బట్ ఇఫ్ యూ ట్రస్ట్. మనం ఇప్పుడు రష్యా మనము ప్రియ మిత్రులం అంటాము, ప్రియ స్నేహితులు అంటాము, బట్ ఇండియా మీద సైబర్ ఎస్పియోనాజ్ చేయడము, ఇండియా మీద సైబర్ సెక్యూరిటీ అటాక్స్ చేయడము, రష్యా ఇస్ ఆన్ నంబర్ 1 పొజిషన్. అంటే మనం ప్రాణ స్నేహితులం అయినా ప్రతి వార్లో ఇండియాకి రష్యా సపోర్ట్ చేసినా సరే ఇండియా మీద ఒక కన్నేసి ఉంచుతుంది. సో దట్ ఈస్ హౌ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈస్ ప్లేడ్. 100%. సార్ ఇక్కడ ఏమంటారు, దెర్ ఇస్ నో ఫ్రెండ్షిప్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్, ఇట్ ఈస్ ఇంట్రెస్ట్. వి హావ్ సపోర్టెడ్ ఇరాన్ కంపారిటివ్లీ. సార్ మనము సార్ ఇండియా ఫారిన్ పాలసీ ఇండియాని అర్థం చేసుకోవాలి సార్. రైట్. మనం ఎవరితో శత్రుత్వం చేసుకోము. అవును. అదే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అందులో కలగ చేసుకోం. మన పాలసీ ఆఫ్ ఫారిన్ పాలసీ ఏంటి, నాన్ ఇంటర్వెన్షనిజం. రైట్. నీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు, కానీ అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది అంటే నేను దాన్ని సపోర్ట్ చేయను. అందుకే ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవలో కూడా ఇండియా స్టాండ్ ఏంటి, 2 nation థియరీ. 1947-48లో ఏదైతే తీర్పు ఇచ్చారో గో బ్యాక్ టు దట్ పొజిషన్ అంటాడు. కానీ ఇజ్రాయెల్ వాడు ఎక్కువ భూమిని ఆక్రమించాడు కదా, సో ఇజ్రాయెల్ విల్ నాట్ అగ్రీ. బట్ ఇజ్రాయెల్కి ఇండియాకి ఎంత మంచి రిలేషన్స్ ఉన్నాయి, అది ఉన్నా సరే. సి ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ ఈజ్ మనకి డిఫరెన్సెస్ ఉన్నా సరే మనం స్నేహాన్ని కోల్పోం సార్. రైట్. అండ్ మనది ఒక ఎథికల్ మారల్ గ్రౌండే మనం మెయింటైన్ చేస్తాం సార్. కాకపోతే మన దురదృష్టానికి ఏంటంటే
ఇటు వెస్ట్ వైపు పాకిస్తాన్ వాడు వాడికి ఎథిక్స్ లేదు, ఇటు పైన చైనా వాడు వాడికి ఎథిక్స్ లేదు, మనం జన్మనిచ్చిన బంగ్లాదేశ్ వాడికి అంతకన్నా ఎథిక్స్ లేదు. సో ఎథిక్స్ లేని ఈ దేశాల మధ్యలో మనం చిక్కుకున్నాం సార్. ఇప్పుడు మనం ఇండియా యాజ్ అ వెపన్స్ ఎక్స్పోర్టర్ కంట్రీ లాగా బయటకు వచ్చింది అంటే అమెరికా వెపన్స్, చైనా వెపన్స్ ఎవడు కొంటాడు? ఎవరు కొంటారు? ఎవడు కొండు. అండ్ వాళ్ళు 10 రూపాయల వస్తువుని ₹1,00,000 అమ్ముతారు. మనం 10 రూపాయల వస్తువుని బహుశా 12-13 రూపాయలకు అమ్ముతాం. ఎందుకంటే అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు మేక్ మనీ, అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు రియలీ హెల్ప్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. కాకపోతే వాళ్ళకేంటి భయం అంటే వీళ్ళ ఆయుధాలు బయటకు వస్తే, ఇప్పుడు బ్రహ్మోస్ ఆయుధం మనం తయారు చేసుకున్నాం సార్. బ్రహ్మోస్కి ఈ ప్రపంచంలోనే జవాబు లేదు సార్. అమెరికా దగ్గర లేదు, ఇజ్రాయెల్ దగ్గర లేదు, చైనా దగ్గర లేదు, పాకిస్తాన్ దగ్గర లేదు, టర్కీ దగ్గర లేదు, యూరప్ దగ్గర లేదు, ఎవ్వడి దగ్గర దానికి జవాబే లేదు సార్. అండ్ ఇప్పుడు నేను అది పెద్ద ఎత్తున 20 కంట్రీస్ సూట్ కేసు పట్టుకొని లైన్లో పిఎంఓ ఆఫీస్ బయట నిల్చుంటాయి సార్. మాకు బ్రహ్మోస్ కావాలి, ఎందుకంటే దానికి జవాబు లేదు సార్. భూమికి 5 మీటర్స్ పైన ఎగరగలదు సార్ బ్రహ్మోస్. నో క్రూజ్ మిజైల్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దట్ కెపాసిటీ. అది రడార్లో కనిపించదు. అండ్ ఇట్ విల్ ట్రావెల్ మోర్ దాన్ 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. ఎవరి దగ్గర స్తోమత ఉంది సార్? సో దట్ ఈజ్ వాట్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అది ఆపాలి అంటే ప్రభుత్వం పోవాలి, ప్రభుత్వం పోవాలి అంటే ఏదో ఒక చిన్న సమస్యను తీసుకొని దాన్ని పెద్దదిలా చూపించాలి, ఏదో ఒక విధంగా అల్లకల్లోలాలు సృష్టించాలి. సో ప్రతి ఒక్క ఆయుధం వాళ్ళ చేతిలో ఏదైతే ఉందో, అది ఖాళిస్తాన్ ఆయుధం అయి ఉండొచ్చు, అది ఏమంటారు చైనా కార్డ్ అయి ఉండొచ్చు, అది పాకిస్తాన్ డ్రగ్ కార్డ్ అయి ఉండొచ్చు, మన సిస్టంలో జరిగే ఏదైనా లూప్ హోల్ ఆర్ ఫాల్ట్ అయి ఉండొచ్చు, దేన్నైనా పట్టుకొని ప్రభుత్వాన్ని కింద దించడానికి ప్రయత్నిస్తారు. నేపాల్లో జంజీ లాగానే ఇక్కడ కూడా ఉద్యమాలు 100% సార్. దాన్ని ఏ రకంగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. సో వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఈ రకమైన ఉద్యమాలు పైకి వస్తున్నాయి. దీన్ని మనం సపోర్ట్ చేయాలని చెప్పి చాలామంది రాతలు కూడా రాస్తున్నారు. నీట్ లాంటి ఎగ్జామ్ లీక్ అవడం ఇది మొదటిసారి కాదు, ముందు కూడా జరిగింది. ముందు వేరే పార్టీ సెంటర్లో పవర్లో ఉన్నప్పుడు కూడా జరిగింది. 150 సార్లు జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్. ఒకటి కాదు, రెండు కాదు, మీరే అన్నారు 150. నేను అవాయిడ్ చేద్దాం అనుకున్నాను, మీరు అన్నారు 150 సార్లు జరిగింది. 150 సార్లు ఇంత సివియర్గా ప్రొటెస్ట్ జరిగిందా? లేదు సార్. నీట్ పేపర్ లీక్ అవడం అన్యాయం జరిగింది, ఇందులో సందేహం లేదు. 12 నుంచి 14 మంది చిన్నారులు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఏమంటారు, అసలు దీన్ని డిబేట్ లేదు సార్. జరిగింది పేరెంట్స్కి నష్టము, ఆ పిల్లలకి నష్టము. ఖచ్చితంగా మనం డెమోక్రసీ కాబట్టి ప్రభుత్వ బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ, ఆన్సరబిలిటీ కూడా ఉంది. కానీ దీన్ని ఒక ఆందోళనగా చేసి నేషన్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తీసుకురావాలి. అండ్ అందులో ఇది చేయడానికి బయట నుంచి డబ్బు తీసుకురావడం అన్నది 100%. ఎలా చెప్తారు బయట నుంచి డబ్బు వచ్చిందని? అంటే సార్ ఇది ఓపెన్ ఛానల్స్లో అయితే ఖచ్చితంగా రాదు సార్. అంటే మీకు నాకు తెలిసి ఓపెన్గా బ్యాంకింగ్ ఛానల్స్ నుంచి అయితే ఖచ్చితంగా డబ్బు రాదు సార్. చాలా వీడియోస్ మీరు చూసి ఉంటారు, నేను చూశాను. పీపుల్ ఆర్ క్లెయిమింగ్ మోర్ దాన్ $1 million హ్యాస్ బీన్ పంప్డ్ టు స్పాన్సర్ దిస్ ప్రొటెస్ట్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు మీరు అట్లా మాట్లాడారు అనుకోండి సార్, ఒక సైనికుడిగా, మాజీ సైనికుడిగా మీరు ఎట్లా మాట్లాడారని అంటారు సార్. నేను మాట్లాడాను అనుకోండి, ఒక భారతీయుడిగా మాట్లాడాను అంటారు. కానీ ఫ్యాక్ట్ ఎప్పుడు బయటకు వస్తుంది అనేది ఇక్కడ అందరూ ఆలోచించేది. మీరు ఒక ఛాత్రుడు ఎవడైతే కాలేజ్కో స్కూల్కో వెళ్తున్నాడో వాడికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిఫామ్ వేసుకున్న ఒక సోల్జర్ మీద చెయ్యి వేసే దమ్ము వస్తుందా? రాదు. అంటే అక్కడ స్టూడెంట్స్ రూపంలో ఇంకెవరో ఉన్నారు. ఎవరు పిలిచారు? వాళ్ళు ఏమన్నా నీట్ ఎగ్జామ్ రాశారా? వాళ్ళ తమ్ముళ్ళు రాశారా? వాళ్ళ అక్కలు రాశారా? వాళ్ళ చెల్లెళ్ళు రాశారా? వాళ్ళు రాశారా? వాళ్ళు స్టూడెంట్స్ కాదు సార్. సార్ మళ్ళీ చెప్తున్నాను, ఐ 100% సపోర్ట్ ది పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. కొన్ని వీడియోల్లో పోలీసులు కూడా అక్రమంగా వాళ్ళ మీద ఏమంటారు ఫోర్స్ని ప్రయోగించారు. అది కూడా రాజ్యాంగం ప్రకారం. వాళ్ళు పెప్పర్ స్ప్రే వేస్తేనే మేము వెళ్ళామని అంటున్నారు కదా. కొన్ని ఇన్సిడెంట్స్ స్పెసిఫిక్గా చూస్తే పోలీసుని రియాక్షన్ చేశారు. కొన్ని ఇన్సిడెంట్స్లో పోలీసు ఒక కంట్రోల్ తప్పుతుంది అన్న డైమెన్షన్లో కూడా చేయడం జరిగింది. సార్ ది స్టూడెంట్స్ ఆర్ అన్ఆర్మ్డ్ సార్. వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఏమంటారు మారుణ ఆయుధాలు కానీ ఏమీ లేవు సార్. ఆ పిల్లల మీద సార్, లేడీస్ మీద అంత గట్టిగా లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరము లేదు అని నాకు అనిపిస్తుంది సార్. అంటే నేను అక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్లో లేను, నేను కమెంట్ చేయకూడదు, కానీ నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. బహుశా నేను తప్పు కూడా అయ్యి ఉండొచ్చు సార్. బట్ అట్ ద సేమ్ టైం
మన రాజ్యాంగంలో పీస్ఫుల్ ప్రొటెస్ట్ మనం రాసుకున్నాం సార్. మనకు ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్స్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ప్రొటెస్ట్ కూడా ఇచ్చారు, కానీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇచ్చారు. జంతర్ మంతర్ అనే ప్రాంతం ప్రొటెస్ట్ కోసమే నిర్వహించిన ప్రాంతం. అక్కడికి వెళ్ళి ఈ స్టూడెంట్స్ పీస్ఫుల్గా, కానీ ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్లో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రాగానే ఆ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్ వాడికి ఒక్క దెబ్బ పడదు, వాడికి తెలిసి ఎప్పుడు జారుకోవాలను. స్టూడెంట్స్ అమాయకుడు కదా సార్. వాళ్ళు ఎవరు లేట్ అసలు యాక్చువల్గా కొన్ని వీడియోస్ కూడా చూసాను దాంట్లో వాళ్ళు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించి మేమంతా కూడా పార్టీ కాక్రోచ్ పార్టీ అని అనుకుంటున్నాం, వాళ్ళెవరు దాంట్లో అసలు పాల్గొలేదు, ఎవరికి వాళ్ళు బయట తిరుగుతున్నారని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈజ్ ఇట్ ట్రూ సార్? దిస్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ దిస్ థింగ్. నో సార్, నువ్వు చేసే ఏదో పని ముందు నువ్వెందుకు కనిపించాలి, వేరే వాడిని పంపించాలి. వాళ్ళు ఇంకా పార్టీ పవర్లో రాలేదు, ఏం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ అప్పుడే పాలిటిక్స్ ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. డబ్బు బయట నుంచి వస్తుంది సార్. నేను కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్గా అంటే వాళ్ళకి పార్టీ స్థాపించే హక్కు మన రాజ్యాంగం ఇచ్చింది, అందులో సందేహం లేదు. పొలిటికల్ డొనేషన్స్ మీరు తెచ్చుకోవచ్చు, అందులో కూడా సందేహం లేదు. కానీ బయట నుంచి డబ్బు ఇలా అక్రమంగా తెచ్చుకొని ఇలా అల్లకల్లోలాలు చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. మనకి డిబేట్స్ చేసుకోవడానికి 2 దారులు ఉన్నాయి సార్. పార్లమెంట్లో డిబేట్ పెట్టుకోవచ్చు, లేదా మీరు నిరసనకు దిగారు కదా, ఆ నిరసన మీరు చేసుకోవచ్చు. అందుకని పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే జరుగుతుంది ఇది. ఖచ్చితంగా సార్, అదే కదా సార్. ఇప్పుడు నీట్ ఇది జరిగింది ఎప్పుడు సార్? మేలో. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? జూలైలో. ఎందుకు ఆగారు సార్? సో దట్ ఈ పార్లమెంట్ సమావేశం రావాలి, ఇది అప్పుడు ఇంటర్నేషనలైజ్ అవ్వాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనలీ మోదీ గారికి చాలా ఫేమ్ ఉంది సార్. హీ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ ట్రూ లీడర్ బై ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్ అక్రాస్ ది గ్లోబ్. ఆ ఇమేజ్ని ఎలా టార్నిష్ చేయాలి అన్నది ఇది వన్ ఆఫ్ ద టూల్స్. ఓకే సార్, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బీజేపీ. I am only supporting my Prime Minister. Yes. And as a citizen of this country, I have moral responsibility to support my Prime Minister. I am not supporting, sir, నేను అనుకుంటాను ఇంత జరుగుతుంది కదా, బీజేపీ వాళ్ళు కూడా ధర్మేంద్ర ప్రధాన్ సార్ని చేయొచ్చు కదా అని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇది ఎలాగైతే ఓపెన్ అప్ అవుతుందో అది చూస్తుంటే వాళ్ళు ఎందుకు చేయట్లేదో అర్థమైపోతుంది. దీన్ని పొలిటికల్గా తీసుకెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఒక ట్రూ స్టూడెంట్ ప్రొటెస్టో పేరెంట్ ప్రొటెస్టో లాగా ఉంచితే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగేది సార్. బట్ పంజాబ్లో సార్ నిన్నను ఫార్మసీ టెట్కి సంబంధించి ఏదో ఎగ్జామ్కి ఆ పేపర్ కూడా లీక్ అయింది సార్. మన దేశంలో ఏమైపోయిందంటే బట్ ద సేమ్ పర్సన్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కాక్రోచ్. సార్ ఇప్పుడు ఎన్ని డైనమిక్స్ అండర్ ప్లేలో ఉన్నాయంటే అక్కడ సార్, ఎవరు అక్కడ ఎందుకు వచ్చాడు, అక్కడ దేనికోసం వచ్చాడు, వాడికి ఏం దొరికింది, ఇది ఎవరికి అర్థం కావట్లేదు. రైట్. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు ఫాస్ట్ అంటూ డెత్ కూర్చున్నారు. నేను కూడా ఒక వీడియో చేశాను సార్. ఎందుకంటే నేను సోనం వాంగ్చుక్ గారు తయారు చేసిన టెంట్లో కొన్ని రాత్రులు గడిపాను సార్. బయట -40 బయట -42 ఉన్నప్పటికీ టెంట్ లోపల చాలా అంటే ఒక 20 degrees వరకు టెంపరేచర్ వేరియన్స్ ఉండేది సార్. అంటే నాకు ఆయన పట్ల ఒక కృతజ్ఞత భావం ఉంది సార్. సో ఆ కృతజ్ఞత భావం పట్ల నేను ఒక పాజిటివ్ వీడియో, ఆయనని మనం చనిపోనివ్వకూడదు, పొలిటికల్ డైమెన్షన్ పక్కన పెట్టండి, ఆయనని వ్యక్తిగతంగా మనం కోల్పోవద్దు, హీ షుడ్ సర్వైవ్ అని చెప్పి నేను కూడా వీడియో చేశాను. దానికి చాలా విమర్శన జరిగింది. ఆ వీడియోలో నన్ను కూడా తిట్టుకున్నారు, నీకు ప్యాకెట్ అందిందా అన్నారు. నాకు ప్యాకెట్ అందలేదు. నేను ఆయన తయారు చేసిన టెంట్లో నేను కొన్ని రాత్రులు గడిపాను కాబట్టి నాకు తెలుసు. ఏంటి ఆయనలో అంత ప్రత్యేకత? అంటే హీజ్ ఎ సైంటిస్ట్ కదా సార్. నేనేమంటానంటే సైంటిస్టులు ఉన్నారు మనకి ఇక్కడ, ఉన్నారు లేరని అన్నట్టు. వాంగ్చుక్ వ్యవహారంలో ఏంటి అంత స్పెషాలిటీ ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా సృష్టించాలి అంటే మనం ఫస్ట్ మాట్లాడేది ఫండింగ్ గురించి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి. అవి ఏవీ లేకుండా మనకి న్యాచురల్గా అవైలబుల్ దొరికే వాటితోటి ఎలా మనం చెయ్యొచ్చు. రైట్. సో హీఈస్ ద బ్రెయిన్ వీ షుడ్ సేవ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ పొలిటికల్ అఫిలియేషన్, నేను దాని గురించి నేను మాట్లాడట్లేదు సార్. ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ టు ద కంట్రీ, ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ టు ద నేషన్. చాలా మంది హీజ్ అన్ ఏజెంట్ ఆఫ్ చైనా ఇవన్నీ అంటారు సార్. ఆ వాస్తవాలు నాకు తెలియదు సార్. సో అందుకే నేను దాని మీద కమెంట్ చేయట్లేదు. బట్ ఐ డెఫినెట్లీ హ్యావ్ అ పాజిటివ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ సోనం వాంగ్చుక్ బికాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది డైరెక్ట్ బెనిఫిషియరీస్ ఆఫ్. ఓకే.
Direct beneficial. Yes, if he has done something wrong, joining hands with China or any external forces against India, then I don't support Sonam Wangchuk. Because for me, nation is first, sir. ఓకే Sonam Wangchuk is not first. నాకు దేశమే ముఖ్యం, Right. నాకు నా దేశ ప్రైడే ముఖ్యం. సోనం వాంగ్చుక్ నాకు ముఖ్యం కాదు. ఇఫ్ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్ బిట్వీన్ సోనం వాంగ్చుక్ అండ్ మై కంట్రీ, ఆబ్వియస్లీ మై చాయిస్ ఇస్ మై కంట్రీ ఓన్లీ. ఇట్ కెనాట్ బి సోనం వాంగ్చుక్. కానీ ఒక సైనికుడు అనేవాడు దేశానికి దేశ ప్రజలకు ఎప్పుడు గుర్తొస్తాడు? దేశం కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత మర్చిపోతారు సార్. ఇందాక ఒక పోస్ట్ చూశాను సార్, అది రియలా కాదా నాకు తెలీదు. మురళీ నాయక్ సార్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి చెందిన ఒక సైనికుడు మరణించాడు సార్ ఆపరేషన్ సింధూర్లో. నేను ఆ పోస్ట్ చూశాను, అందులో వాస్తవం ఎంతో నాకు తెలీదు. ఆ పోస్ట్లో రాయడం ఏం జరిగిందంటే, సంవత్సరం అయిపోయింది, ఇప్పటి వరకు ఆయనకి పెన్షన్ అందించలేదు అని చెప్పి చూశాను. ఇఫ్ దిస్ ఈజ్ వాట్ రెస్పెక్ట్ వీ గివ్ టు అవర్ సోల్జర్స్, దెన్ హౌ విల్ ద సోల్జర్ ఫైట్ సార్? సోల్జర్ జీతం కోసం ఫైట్ చేయడు సార్. సోల్జర్ దేశం మీద ప్రేమతోనే ఫైట్ చేస్తాడు. ఎవ్రీ సోల్జర్ ఫ్రమ్ డే వన్, మాకు చెట్వుడ్ క్రీడో అని ఉంటుంది సార్. చెట్వుడ్ క్రీడో అంటే ది ఆనర్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఓకే కమ్స్ ఫస్ట్ ఆల్వేజ్ అండ్ ఎవ్రీ టైమ్. నేషన్ ఫస్ట్ మాకు ఎప్పుడు నేర్పిస్తారు సార్. ఆర్మ్ ఫోర్సెస్లో నీ ప్రాణం ముఖ్యం కాదు, నీ సహోదరు ప్రాణం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. సో దేశం కోసం నువ్వు చంపడానికి సిద్ధంగా ఉండు, దేశం కోసం నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు. అలాంటి ఒక వీర సైనికుడు ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ మరణిస్తే సంవత్సరం వరకు వాళ్ళ పేరెంట్స్కి పెన్షన్ అందలేదు అంటే మనం అందరము సిగ్గుతో చచ్చిపోవాలి సార్. చచ్చిపోవాలి నిజంగా. ఎందుకంటే ఆ తల్లి కొడుకును కూడా కోల్పోయింది, ఆ పెన్షన్ కూడా మన స్టేట్ వాళ్ళకి మన దేశం వాళ్ళకి ఇవ్వలేదు అంటే ఎంత సిగ్గు చేయడు సార్. సో దిస్ ఈజ్ వేర్ అవర్ నేషన్ ఈజ్ ఫెయిలింగ్ ద సోల్జర్. సోల్జర్ ఈజ్ నాట్ ఫెయిలింగ్ ది కంట్రీ, బట్ ద నేషన్ ఈజ్ ఫెయిలింగ్ ది సోల్జర్స్ సార్. అది మనం అంటే జనాలకు అసలు సైనికుడు అనేవాడు ఎందుకు గుర్తుండట్లేదు? మొబైల్ కొంచెం బిజీ పెట్టేస్తుంది సార్. ఈ మొబైల్ ఉంది కదా సార్, ఇది బిజీ పెట్టేస్తుంది. ఇప్పుడు సింపుల్ సార్, మీరు హైదరాబాద్లో ఒక టవర్లో ఉంటారు, 22వ ఫ్లోర్లో ఉంటారు, మీరు హ్యాపీగా పడుకుంటున్నారు. నేను మీకు వాట్సాప్ మెసేజ్ పెడతాను, ఈరోజు రాత్రి పడుకోవడానికి వీల్లేదు, మీ మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. మీరు హ్యాపీగా పడుకుంటారా సార్? అస్సలు పడుకోలేరు కదా సార్. అంటే మీరు మీ ఇళ్లల్లో పడుకుంటున్నారంటే ఎవరో పాపం అర్ధరాత్రి నిల్చొని మీకోసం కాపలా కాస్తున్నాడు. ఈ మాట మనం సార్, ఫార్మర్ని, సైనికుడిని, టీచర్ని, ఈ ముగ్గురిని మర్చిపోయిన దేశము ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది సార్. ఫార్మరు, సైనికుడు, రైతు సార్. ఫార్మరు, సైనికుడు, టీచర్, ఈ ముగ్గురిని మర్చిపోయిన దేశము ఎప్పటికీ పైకి రాదు సార్. ఎందుకంటే ఏ టీచర్ ఓన్లీ మేక్స్ ఏ సోల్జర్ అండ్ ఏ ఫార్మర్ ఫిల్స్ యువర్ స్టమక్ సార్. సో ఈ ముగ్గురు ఎవరైతే ప్రొఫెషన్స్లో ఉన్నారో, దట్ ఈస్ వై దీస్ 3 ప్రొఫెషన్స్ ఆర్ కాల్డ్ నోబుల్ ప్రొఫెషన్స్. ఒకప్పుడు నోబుల్ ప్రొఫెషన్లో డాక్టర్స్ కూడా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు థ్యాంక్స్ టు కరోనా తర్వాత డాక్టర్లు ఏంటో మనందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆ నోబుల్ ప్రొఫెషన్ నుంచి మెడిసిన్ని తీసేయడం జరిగింది సార్. అంటే అఫీషియల్గా తీయకపోయినా మనం చూసాం సార్ ఎన్ని సంఘటనలు జరిగాయో అక్రమంగా సార్. వెరీ రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్పైన్లో చిన్న ఇష్యూ జరిగింది సార్. డాక్టర్ పడుకోండి ఇంకా ఆపరేషన్ చేసేయాలి, ఎంత సార్ అంటే సార్ 7 lakh రూపీస్ అన్నాడు. ఒక స్పైన్లో ఒక చిన్న కరెక్షన్ సర్జరీకి 7 అంటే ఎలా సృష్టించాడంటే, ఇప్పుడు చేయకపోతే నీ కాలు పడిపోతుంది అంటే వీళ్ళు కంపల్షన్ క్రియేట్ చేసి ఒక మెడికల్ ఎమర్జెన్సీ లేని మెడికల్ ఎమర్జెన్సీని సృష్టించి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళకి డబ్బులు అందించాలని చెప్పేసి మనం నోబుల్ ప్రొఫెషన్లో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు సార్. సో అందుకే ద యూత్ టుడే డస్ నాట్ వాంట్ టు బికమ్ డాక్టర్స్ బికాస్ ద నొబిలిటీ ఆఫ్ దట్ ప్రొఫెషన్ హెస్ గాన్. ఆర్మీలో కూడా డాక్టర్ ఉన్నాడు సార్, మాతో పాటు యుద్ధ రంగంలో మాతో పాటే ఉంటాడు సార్. ఆ డాక్టర్ ఎక్కడ? నీకు 7 లక్షల్లో నీకో ₹1,00,000 వస్తుందని చెప్పి ఒక మనిషిని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోతున్నావు, నువ్వెక్కడ? మరి ఆర్మీ హాస్పిటల్స్లో అందరిని అలో చేయరు కదా, పోనీ మీలాంటి వాటిలో అక్కడికే వెళ్దాం సార్. మన దేశము 2 విషయాల్లో మనకి న్యాయం చేయలేదు సార్ 1947 నుంచి ఇప్పటి వరకు. ఒకటి విద్యారంగంలో మనకి న్యాయం జరగలేదు సార్, ఒకటి హెల్త్ రంగంలో పేదవాడికి న్యాయం జరగలేదు సార్.
మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిపోండి, అక్కడ పరిస్థితి చూస్తే మీరు ఇంకా అక్కడ నిల్చోలేరు సార్. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాష్రూమ్కి వెళ్ళండి సార్, మీకు రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా తెలిసిపోతుంది. ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీకు దమ్ముంటే మార్చరీలో ఒక 10 నిమిషాలు అక్కడ గడపండి సార్. మీకు దమ్ముంటే చెప్తున్నా, మీకు రియాలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇన్ ఇండియా తెలిసిపోతుంది. ఈ 2 అంశాల్లో దేశం ప్రజలకి న్యాయం చెయ్యలేదు సార్. ఎందుకని చెయ్యలేదు సార్? ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు ఎదగాలి కదా సార్. కార్పొరేట్ వాళ్ళు ఎదగాలి కదా సార్, అప్పుడే కదా సార్. ఇప్పుడు అంటే నేను అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాను సార్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సార్, రైట్, ప్రాబబ్లీ 1 in 5 యూత్కి డ్రీమ్ సార్. అవును, 5గురిలో ఒక యువత కళ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి సార్. దీని ఫీజు 2.5 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంది సార్ మార్కెట్లో. ఓకే, నేను 95,000కు మాత్రమే ఇస్తున్నానని చెప్పి మార్కెట్ నా మీద ఎన్ని ప్రెషర్స్ పెట్టిందో నాకే తెలుసు. మీకు అకాడమీ ఉంది కదా, మేజర్ ఒబరాయ్ అకాడమీ అని చెప్పి అకాడమీ నేను స్థాపించాను సార్. అందులో కేవలం 95,000కే జిఎస్ ఆప్షనల్ మెంటర్షిప్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్నీ అందిస్తాను సార్. సో నేను ఇలా తక్కువ ధరలో అందుబాటు ధరల్లో అందిస్తున్నానని చెప్పి మార్కెట్ నా మీద చేసే పన్నాగాలు నాకే తెలుసు. అంటే ఒక మనిషి వచ్చి ఒకరికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాడు అన్న భావన మర్చిపోయి మనం డబ్బులు సంపాదించేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒకరిని ఎంత దూరం దాకా తీసుకెళ్లాలో అంత దూరంగా తీసుకెళ్తాం. ఎందుకు అసలు మీరు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే సార్ నేను ఈ ఇండస్ట్రీని చాలా దగ్గరగా చూశాను సార్. ఓకే, సో అండ్ ఈ ఇండస్ట్రీలో నేను చూసింది ఏంటంటే సార్, కమర్షియలైజ్ అయిపోయింది సార్. సార్ మిలిటరీ గారు ఒకటి అడుగుతాను నేను. అవును సార్, మీరు ఏదైనా పెట్టాలనుకుంటే యాజ్ ఎ ఎక్స్ మేజర్గా ఒక ఆర్మీ ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు. అది కూడా ఉంది సార్, అది కూడా ఉంది, అది కూడా ఉంది సార్. ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటారా సార్, ఐఎమ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఓకే, 2008లో నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అంటే మనం అంటాం కదా సార్, కార్పొరేట్ మార్కెట్ని నేను చూసింది భయపడిపోయాను సార్. అంటే వెన్ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఆర్మీ ఐ విల్ ఎస్టాబ్లిష్ అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్ విచ్ విల్ నాట్ రన్ ఆన్ కమర్షియల్ లైన్స్ అని చెప్పి నేను ఆ రోజే ఫిక్స్ అయిపోయాను. ఈరోజు 2026, నేను మాట్లాడుతుంది 2008. అండ్ నేను 2005లో కమిషన్ అయ్యాను సార్ ఆర్మీలో. 2004లో జాయిన్ అయ్యాను. 2005లో కమిషన్ అయినప్పుడు 2-3 ఇయర్స్లో నేను ఫిక్స్ అయిపోయాను, నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, సర్వీస్ నేను ఏదైతే 5 సంవత్సరాలు అనుకున్నానో చేసి నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను సార్. షార్ట్ సర్వీస్ కమిషన్. కానీ 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది సార్, మార్కెట్ బాగా డిస్టర్బ్ అయింది. నేను 5 years ఎక్స్టెన్షన్ తీసుకొని ఇంకా 5 years నేను ఆర్మీలో 10 years సర్వీస్ చేశాను. కానీ నేను బయటికి వచ్చినప్పుడు మై కమాండింగ్ ఆఫీసర్ అడిగాడు, ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే, ఇంకో పెద్ద పని చేయాలని ఉంది సార్ అన్నాను. ఏంట్రా అంటే, నాకు టీచర్ అవ్వాలని ఉంది, సోల్జర్ ఆల్రెడీ అయిపోయాను, నాకు టీచర్ అవ్వాలని ఉంది సార్ అని చెప్పి. అండ్ ఫస్ట్ బికాస్ సార్ ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ ది ఆర్మీ సార్. నా బ్యాచ్లో మై పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గుడ్. మై అప్లికేషన్ గాట్ రిజెక్టెడ్ ట్వైస్ బికాస్ దే వాంటెడ్ మీ టు కంటిన్యూ. బికాస్ ఎన్ని కోర్సెస్ నేను ఆర్మీ అటెండ్ అయినా అన్నిట్లో ఆల్ఫా ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్ నాకు వచ్చింది సార్. ఆల్మోస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రతి కోర్సులో వచ్చింది సార్. ఆల్ఫా ఇన్స్ట్రక్టర్ అంటే ఆల్ఫా ఇస్ గ్రేడింగ్ సార్, ఏ గ్రేడింగ్, ఐ గ్రేడింగ్ ఇస్ ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్. మిలిటరీలో ఆల్ఫా అంటారు. ఓకే, ఆల్ఫా ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్. సో ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్లో ఆల్ఫా ఆల్ఫా కంటే పెద్దది డెల్టా సార్, డి గ్రేడింగ్. అది డిస్టింగ్విష్డ్ అనమాట. కొన్నిట్లో డిఐ గ్రేడింగ్ కూడా వచ్చింది, డిస్టింగ్విష్డ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్ సార్. సో ది ఆర్మీ డిడ్ నాట్ వాంట్ మీ టు లీవ్. మా కమాండింగ్ ఆఫీసర్ చెప్పాడు, అంత బాగా చేస్తున్నావు కదరా, వదిలేయాలి అనిపిస్తే ఇంతకెందుకు కష్టపడ్డావు ఆర్మీలో అన్నాడు. సార్ ఏ రోజు వరకు అయితే ఈ యూనిఫామ్ వేసుకుంటానో ఆ రోజు వరకు కష్టపడతాను. ఎందుకంటే ఈ యూనిఫామ్ నాకు ఒక బాధ్యత, ఈ యూనిఫామ్ నాకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే బాధ్యత నాది. వదిలేసిన రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా పెద్దదే చేస్తాను, నన్ను నువ్వు టీవీలో చూస్తావని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను సార్. ఈ కళ ఒక 2 months ముందు నెరవేరిపోయింది సార్. ఐ వాజ్ నాట్ ఇన్ టచ్ విత్ దట్ కమాండింగ్ ఆఫీసర్. నేను స్మితా ప్రకాష్ మ్యామ్కి ఏఎన్ఐ పాడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. ఓకే, ఆయన ఇంటర్వ్యూ చూశాడు సార్. ఆ ఇంటర్వ్యూ చూసి కాల్ చేశాడు, యూ టోల్డ్ మీ ఇన్ 2015 దట్ ఒకరోజు నేనే నీకు కాల్ చేస్తానని చెప్పి, అదే నిజమైందిరా. ఆయనే కాల్ చేశాడు. హీ వాజ్ డౌట్ఫుల్, వీడు మనోడేనా అని చెప్పి. దెన్ వెన్ ద నేమ్ కేమ్ మేజర్ ఒబరాయ్ అని చెప్పేసి మనోడు కన్ఫర్మ్ అయిపోయింది మనోడే అని చెప్పి. దెన్ దే కాల్ ద ఇన్స్టిట్యూట్ అండ్ అక్కడ నుంచి నాకు కాల్ చేశారు. హీ ఫెల్ట్ సో హ్యాపీ సార్.
అంటే నువ్వు వదిలేసిన రోజు కూడా నాకు చెప్పావు, ఒక రోజు నన్ను మీరు ఎక్కడో చూసి కాల్ చేస్తారు అని చెప్పావు, అదే జరిగింది ఓబ్రాయ్. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్. ఇది కదా సార్ రియల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, మనం ఇచ్చిన మాట మీద నిల్చుండిపోవడమే కదా సార్ కావాలి. సో ఎంతమందిని మీరు బయటికి పంపించగలిగారు ఐఏఎస్లుగా? ఒక 1150 వరకు సార్. 1150 స్టూడెంట్స్ ఎస్ సార్. ఆల్రెడీ అంటే కమిషన్ అని మీ భాషలో అంటారు, Service ఆల్రెడీ లో. వాళ్ళు సర్వీసెస్కి వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర సర్వీసెస్లో చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. పేర్లు వద్దులేండి. ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. చాలా ప్రౌడ్గా సార్. కానీ ఒకసారి వాళ్ళ గురించి తప్పుగా న్యూస్లో వస్తే బాధ కూడా పడుతుంది. అవును, చాలా బాధపడతాను. సో ఖచ్చితంగా బికాస్ సార్ దే ఆర్ సిస్టంలో మీ నుంచి వచ్చారు, మీ ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చారంటే వాళ్ళ స్పెషాలిటీ ఏంటని అంటారు? ఫస్ట్ సార్ దేశం మీద ప్రేమ, రెండోది సార్ తల్లిదండ్రుల మీద గౌరవం, Right. మూడోది సార్ వాళ్ళ మీద డిసిప్లిన్. ఈ మూడు నేను నేర్పిస్తాను సార్. దేశం మీద ప్రేమ, తల్లిదండ్రులు అంటే గౌరవం, వాడికి డిసిప్లిన్. ఈ మూడు నేను చదువు వస్తుంది సార్. చదువు నేను అంతాను, వాడు చదువుకుంటాడు. రైట్ సార్ మనం అంటాం కదా, ప్రవర్తన తీరు లేని చదువు పనికిరాదు సార్. ఎస్ ఆ ప్రవర్తన తీరు నేర్పిస్తే చదువు ఆటోమేటిక్గా వస్తుంది సార్. ఎస్. సో బుక్కులు చదివి పాస్ అయిపోతాం అనుకోవడం మూర్ఖత్వం సార్. నీ పర్సనాలిటీ లేదు అంటే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు పాస్ అవ్వవు సార్. ఫస్ట్ పర్సనాలిటీ మీద పనిచేయాలి. సో డే 1 నుంచి ఆ పర్సనాలిటీ మీద పనిచేస్తుంది. పర్సనాలిటీ మీన్స్ ఎవ్రీథింగ్ సార్. ఆ టాకింగ్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నువ్వు ఆలోచించే తీరు కానీ, ఒకరితో సంభాషిస్తున్నప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తగా మాట్లాడే తీరు కానీ. నాకు కోపం వస్తుంది సార్. నాకు కోపం వస్తే నన్ను ఎవడు ఆపుకోలేడు సార్. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు సార్. అసలే మేజర్. నేను అసలు మనిషినే కాదు సార్. నాకు కోపం రాదు సార్. కానీ వచ్చింది అంటే నన్ను ఎవడు ఆపలేడు సార్. నాకు మా నాన్నగారు నేర్పింది ఏంటంటే, తప్పు చూసి కూడా నీకు కోపం రాలేదు అంటే అండ్ నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నీకంట పెద్ద దుర్మార్గుడు ఇంకోటి లేడు అన్నాడు. ది సైలెన్స్ ఆఫ్ ద గుడ్ మ్యాన్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ టు ద నేషన్ దాన్ ది సౌండ్ ఆఫ్ ది బ్యాడ్ మ్యాన్. సో నీ ముందు తప్పు జరిగింది అంటే ఆ తప్పుని ఎదిరించాల్సిన బాధ్యత నీకుంది. అండ్ అక్కడ నువ్వు సైలెంట్ అయిపోయావంటే నీ అవసరాల కోసం నువ్వు సైలెంట్ అయిపోయావని అర్థం. సో అందుకే నా ముందు ఏమైనా తప్పు జరిగితే నేను తట్టుకోలేదు. సో ఇక్కడ మీకు అవసరాలంటూ ఏం లేవు ఇంక ఇక్కడ. నాదేముంది, సింగిల్ మ్యాన్ సార్. సో ఇప్పుడు మీరు మేజర్ అండ్ ఆఫ్టర్ దట్ టీచర్. సో మీరు చెప్పిన 3 వీటిల్లో 2 అయిపోయినాయి. సో ఇంకా ఫార్మర్ సార్ అవతారం ఎత్తుతారా? నన్ను వదిలేస్తే కొన్ని పుస్తకాలు తీసుకొని ఈ ఏమంటారు ఊరవతల ఒక చిన్న ఇల్లు, ఫామ్ హౌస్, ఒక చిన్న పొలము, కొన్ని ఆవులు, ఈ డ్రీమ్ అయితే ఉంది ఇంకా 100% సార్. మీరు కానీ నేను కానీ ఒక 3 తరాలు వెనక్కి వెళ్ళిపోతే మనం ఎవరం సార్? ఎవరు? ఫార్మర్సే కదా. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్స్. రైతే రాజు దేశానికి అనే మాట ఊరికినే రాలేదు సార్. మనం అందరము రైతు బిడ్డలమే సార్. రైతు బిడ్డలమే. ఇప్పుడంటే ఐటీ వచ్చేసింది, ఇదంతా చెత్త చెదారం వచ్చేసింది, కానీ మనం అందరం రైతు బిడ్డలమే కదా సార్. అది సో మనకి ఆ జెనెటిక్స్లోనే అది ఉంది సార్. సో మీ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు చెప్పాలనుకున్నది వాళ్ళకి ఒక కోర్స్తో పాటుగా పర్సనాలిటీ డెవలప్మెంట్. 100% సార్. రైట్. నేను సైకలాజికల్ టెస్ట్లు పెడతాను సార్. పిల్లలకి వాళ్ళ క్యారెక్టర్ పోర్ట్రేట్ ఏదైతే అంటామో అది భూతద్దంలా చూపిస్తాను సార్. ఇది నువ్వు, ఇలాంటి నువ్వుని నువ్వు ఇష్టపడతావా? నో సార్, మారు. ఇది కావాలి సార్. ఇది వచ్చేసిన రోజు నువ్వు సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వకపోయినా నీ వల్ల ఒకడు మోసపోడు, నీ వల్ల ఒకడికి నష్టం రాదు. అదే కదా సార్ మనకు కావాలి. మన దేశానికి కావాల్సింది అదే కదా సార్. ఒక కరప్ట్ పర్సన్ బ్యూరోక్రాట్ అయిపోతే ఈ దేశానికి ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అవును. సో ఆ కరప్షన్ నీ మైండ్లోకి వచ్చే ముందే దేశం పట్ల సార్, దేశం మీద ప్రేమ ఉన్నవాడు దేశానికి ఇది నష్టం చేస్తుంది అంటే ఆ తప్పు చెయ్యడు సార్. తల్లిదండ్రుల మీద గౌరవం ఉన్నవాడు, అసలు దేశం మీద స్ఫూర్తి కలగాలి అని అంటే ఏం చేయాలి? దేశం మీద ప్రేమ కలగాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా పేరెంట్స్ ఒక విష్ నాకు చెప్పారు సార్. సో ఆగస్ట్ 15th నుంచి సెప్టెంబర్ 15th వరకు రోజు 1 గంట సేపు యూత్ అందరితో లైవ్లో మాట్లాడతాను. 1 month ఎవ్రీ డే 6 to 7 PM అందరు యువతలతో నేను స్వయంగా, ఐ మే స్టార్ట్ విత్ అవర్ తెలుగు రాష్ట్రాలు, బట్ వన్ డే నేషన్ మొత్తం నేను మాట్లాడతాను. బికాస్ దిస్ ఈస్ ద టైం. మీరు చూస్తున్నారు సార్ ఢిల్లీలో జరుగుతుంది. యూత్ని ఎలా వాడుకుంటారో వాళ్ళకి తెలియదు సార్. మనం జోష్లోకి వెళ్ళిపోతాము, మనల్ని వాడుకున్నారన్న విషయం 2-3 నెలల తర్వాత తెలుస్తుంది. సో అది హౌ యూ కెన్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ పాలిటిక్స్, వెదర్ లోకల్
రీజనల్, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఇదంతా గుర్తింపు తేవాలి సార్. ఈ దేశం మనకి ఏమి ఇచ్చింది అది కూడా అందరికీ గుర్తించి చేయాలి సార్. అండ్ కాంపిటేటివ్ రంగంలో తయారీ చేసుకోవాలంటే మీ ప్రవర్తన, మీ ఆలోచన తీరు, పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఈ 3 అంశాల మీద నేను నెల రోజుల పాటు అందరి యూత్తో మాట్లాడతాను. సో దేశాల్లో స్ఫూర్తి రగిలించాలి, దేశ ప్రజల్లో స్ఫూర్తి రగిలించే ప్రయత్నం అయితే అవును చేస్తాను. సార్, ఖచ్చితంగా చేయాలి. సో నేను ఇప్పుడు స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్, ఒక పై వాళ్ళ ఆదేశం మీ పతనానికి కారణమైతే మీ నిర్ణయం ఎటువైపు ఉంటుంది? నా పతనం అంటే సార్, ఈజ్ ఇట్ మై కంట్రీ ఆర్ మీ ఇండివిజువల్? ఇండివిజువల్ ఆర్ టు యువర్ కంట్రీ ఆల్సో. కంట్రీ అయితే సార్ ఇంకా కళ్ళు మూసుకొని నాకు వాడికి సంబంధమే లేదు సార్. మై చాయిస్ ఇస్ మై నేషన్ సార్. అండ్ ఇప్పుడు నన్నే సార్ మీ పర్సనాలిటీ మీద జీరో సార్, నేను బయటకు వచ్చేస్తా. ద రీజన్ వై హావ్ ఎస్టాబ్లిష్డ్ మేజర్ ఓబరాయ్ అకాడమీ. నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ అకాడమీ ఆర్ సో యువర్ పర్సనాలిటీ. ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేస్తే అది మీరు బయటకు వచ్చేస్తారా, వాళ్ళతో విభేదిస్తారా, లేకపోతే వాళ్ళని మళ్ళీ ఎదిరిస్తారా? ఖచ్చితంగా కన్ఫ్రంటేషన్ జరుగుతుంది సార్. రైట్. కన్ఫ్రంటేషన్ ఇప్పుడు సార్, మీరే నా బాస్ అనుకోండి సార్. మనం ఇద్దరం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, మీరు నా బాస్. ఇది చెయ్యి ఓబరాయ్ అని అన్నారు మీరు. ఇది కంపెనీ సార్. దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ లాఫుల్ కమాండ్, దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ అన్లాఫుల్ కమాండ్. రైట్. మీరు నాకు ఇచ్చింది అన్లాఫుల్ కమాండ్ అయింది అనుకోండి సార్, నేను చచ్చినా చేయను సార్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ లాఫుల్ కమాండ్ బట్ అగేన్స్ట్ మై ప్రిన్సిపల్స్, దెన్ ఐ విల్ ట్రై టు ఫైండ్ ఎ మిడ్ వే ఫర్ ఇట్. అంటే నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ సార్, మీరు మేజర్ కాబట్టి మీకు పై వాళ్ళు ఏదన్నా ఒక ఆదేశం ఇస్తే అది మీకు కనుక లేదు ఇవాళ మనం ఇది ఇట్లా చేయకూడదు అన్న ఒక ఆలోచన వస్తే కనుక దాన్ని మీరు వాళ్ళతో కన్ఫ్రంట్ అవుతారా? లేకపోతే స్కోప్ లేదు? ఆర్మీలో దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆన్సర్. ఓకే. ఎస్ సార్, అంతే. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. బికాస్ సార్, ఆర్మీలో ద ఇంటెలిజెన్స్ ఈ షేడ్ ఆన్ నీడ్ టు నో బేసిస్. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలుసు, మా కమాండింగ్ ఆఫీసర్కి తెలుసు. నా కమాండింగ్ ఆఫీసర్ ఒక ఆదేశం ఇచ్చాడు, వెళ్ళి ఆ కొండను ఆక్యుపై చేయమన్నాడు. అంతే. మై ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఆక్యుపై ఎయిదర్ లైవ్ ఆర్ డెడ్. ఓకే. దెర్ ఇస్ నో క్వశ్చనింగ్ సార్. ఆర్మీలో క్వశ్చనింగ్ అనే కాన్సెప్టే లేదు సార్. ఈరోజు ఎందుకు పోవాలి, ఈరోజు మూడు బాగాలేదు, రేపు వెళ్తాను, నాతో పాటు మీరు కూడా రండి, ఇదంతా అక్కడ కాన్వర్జేషన్ స్కోప్ లేదు సార్. ఎస్ సార్, చేతులు ఇలా కూర్చొని ఉంటే చేతులు ఇలా, ఎస్ సార్, నిల్చొని ఉంటే ఎస్ సార్, అంతే. మూడో ఆన్సర్ లేదు అక్కడ. ప్రపంచంలో మన సరిహద్దు ఎంతవరకు సురక్షితంగా ఉంది సార్? ఏ సరిహద్దు 100% సేఫ్ ఎప్పుడు ఉండదు సార్. ఇప్పుడు టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందంటే, మీరు కింద బౌండరీ వాల్ కట్టుకున్నా వాడు పైనుంచి డ్రోన్ ద్వారా ఏదైనా పంపిస్తాడు. హౌ డు యూ ప్రొటెక్ట్? సో టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇవాల్వ్ అవుతున్న కొద్దీ ఏ సరిహద్దు కూడా ఫుల్ ప్రూఫ్ లేదు సార్. పెంటగన్ మీద అటాక్ జరిగింది. అవును. సో పెంటగన్ ఈజ్ నోన్ టు బి ది వరల్డ్లో మోస్ట్లీ గార్డెడ్ ప్రిమైసెస్, దాని మీద కూడా అటాక్ జరిగింది. మరి ఇంకేం సేఫ్ ఉంది సార్? మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మీద అటాక్ జరిగింది, మన గుళ్ళు మీద అటాక్ జరిగింది, రైల్వే స్టేషన్స్లో అటాక్ జరిగింది, హోటల్స్ మీద అటాక్ జరిగింది. సార్, దెర్ ఈజ్ ఏ స్టేట్మెంట్ సార్, అటాకర్ విల్ ఆల్వేస్ అవుట్ స్మార్ట్ ద డిఫెండర్. ఎందుకంటే వాడు అన్నీ గమనిస్తాడు కాబట్టి, రెక్కీ చేస్తాడు, సర్వేలెన్స్ చేస్తాడు, నీ లూప్ హోల్స్ కనుక్కుంటాడు కాబట్టి హీ విల్ అవుట్ స్మార్ట్ యూ. సో అందుకే మా ఆర్మీలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది సార్, యువర్ డిఫెన్సెస్ ఆర్ నెవర్ పర్ఫెక్ట్. యువర్ డిఫెన్సెస్ ఆర్ నెవర్ పర్ఫెక్ట్, యూ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్. సో మనకి ఆ డిఫెన్సెస్ అన్నది కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ అవుతానే ఉండాలి సార్. సో ఇట్ ఇవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్. అంటే టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్, ఇవన్నీ సార్. రైట్. ఫైనల్గా ఒక సైనికుడిగా దేశ ప్రజలకి కార్గిల్ దివస్ రోజున మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? 1947లో ఇండిపెండెన్స్ మనం ఎన్నో ప్రాణాలు పోతే వచ్చింది సార్. మనం అంటాం కదా, మనం వైలెన్స్ చేయలేదు, వైలెన్స్ చేయకుండా తెచ్చుకున్నామంటే ఎస్, మనం వైలెన్స్ చేయలేదు, కానీ ఎన్నో ప్రాణాలు పోయాయి. భగత్ సింగ్ నుంచి ఎండ్ వరకు ఎన్నో ప్రాణాలు పోయాయి సార్. సో చాలా కష్టపడితే మన ఎన్నో తరాలు బానిసల్లా బతికిన తర్వాత వచ్చింది మనకి స్వతంత్రం. ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు బయట నుంచి మన స్వతంత్రాన్ని ఫిజికల్గా మన నుంచి తీసుకోలేకపోయినా మన ఆలోచనల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో యాజ్ ఎ యూత్, వెన్ యూ సీ ఎనీ రీల్, ఎనీ వీడియో, దాన్ని గుడ్డిగా నమ్మేయొద్దు. దాన్ని వెనక సత్యం ఏంటో తెలుసుకోండి దాన్ని నమ్మే ముందు. డూ యువర్ బేసిక్ రీసెర్చ్ బిఫోర్ యూ యాక్సెప్ట్ ఎనీథింగ్ యాజ్ రైట్ ఆర్ రాంగ్. అది ఏ పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, ఏ మూమెంట్ అవ్వచ్చు, ఏ అంశమైనా అవ్వచ్చు.
దీని వెనక ఎంత వాస్తవం ఉంది దాన్ని కనుక్కోండి. అండ్ అది పంపించే వాళ్ళ హిస్టరీ ఆఫ్ రీల్స్ చూడండి, ఓకే, వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటి చూడండి, వాళ్ళ సపోర్టర్స్ కామెంట్స్ చదవండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది, అమ్మా వీడు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు అందుకే ఇలా మాట్లాడుతుంది. సో అండ్ ఇలా చూసిన వీడియోని వెంటనే నిర్ణయానికి వచ్చేసి ఏదో ఒకటి, ఎందుకంటే సార్ యూత్లో ఆక్రోశం ఎక్కువ, ఆలోచన తక్కువ. సో ఖచ్చితంగా ఆక్రోశం ఉండాలి, యూత్లోనే ఉండాలి. బికాజ్ రెవల్యూషన్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ బ్రాట్ బై యూత్ ఓన్లీ. అంతే. మీరు నేను వెళ్ళాం కదా సార్, ఇంక వయసు అయిపోయింది కదా. సో ఇట్ ఈస్ ద యూత్ హూ విల్ డూ ఇట్. సో యూత్లో ఆక్రోశన ఉంటుంది కాబట్టి మీరు ఆలోచన తెచ్చుకోండి. ఆలోచన తెచ్చుకున్న యూత్ని ఎవడు డిస్టర్బ్ చేయలేడు. అందుకే అంటాం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకోండి. ఒకరు మీకు ఒక మాట, ఇప్పుడు టీచర్ ఒక మాట తిడతాడు సార్, ఒరేయ్ నువ్వు చదవట్లేదు ఎదవా సుంఠా అని తిడతాడు. ఆ తిట్టిన టీచర్ సార్ యూత్కి ఒకటే మాట సార్, మీ తల్లిదండ్రులు మీ టీచరు మీ శ్రేయస్సు కోరుకునే ఇద్దరు వీళ్ళే. సో టీచర్ కానీ తల్లిదండ్రులు తిడితే అది మీ మంచికే అని చెప్పి గుర్తుంచుకోండి. మూడో వ్యక్తి అది ఎవడైనా ఉండొచ్చు, అది దెర్ ఈజ్ ఎ కాంబినేషన్, హీ మే నాట్ బి యువర్ కంప్లీట్ వెల్ విషర్, హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఎక్స్పెక్ట్ సార్ ఇప్పుడు అదర్ దాన్ పేరెంట్స్ అండ్ టీచర్, అది ఎవడైనా స్నేహితుడు అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, వాడు నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు అందుకే నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. అండ్ నిన్ను పొగిడే స్నేహితుడు నీ మిత్రుడు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నిన్ను నీ మొహం మీదే ప్రశ్నించేవాడు ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్. ఆ మనిషిని కోల్పోవద్దు. నీ మొహం మీద నిన్ను ప్రైజ్ చేసేవాడు నిజంగా నీ శత్రువు. ఇది మీకు అండర్స్టాండ్ అయిపోయిన రోజు లైఫ్ సెట్ అయిపోతుంది. రైట్, 100% సార్. అందుకే నేను చెప్తాను, పేరెంట్స్ నేను ఏమైనా చెప్తున్నారంటే అది నీ శ్రేయస్సు కోసమే. సార్ నా స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే అందరికంటా పేరెంట్స్ తర్వాత ఆనందపడేది ఎవరు సార్? ఆబ్వియస్లీ నేనే. అండ్ నాకంటా పై స్థాయికి వెళ్తాడు కదా సార్. అంటే నాకన్నా నువ్వు పై స్థాయికి వెళ్తున్నా నేను ఆనందపడుతున్నానంటే ఎంత సెల్ఫ్లెస్ ప్రేమ సార్ అది. సో అది నువ్వు గుర్తించాలి. పేరెంట్స్ కూడా అంతే సార్. ఈ రెండు వర్గాలు కాకుండా ఇంకెవడైనా సరే హీ విల్ ఎన్వీ యువర్ ప్రోగ్రెస్, రైట్, అండ్ హీ విల్ ట్రై టు పుల్ యూ డౌన్. అది నువ్వు గుర్తుపెట్టు, అంతే సార్. పేట్రియాటిజం అనేది ప్రజలకు ఎప్పుడు గుర్తుంటుంది, ఎలా గుర్తొస్తూ ఉంటుంది, ఎందుకు మర్చిపోతూ ఉంటారు? ఎందుకంటే సార్ గుర్తొచ్చేది యుద్ధాలు జరిగినప్పుడు, అతి ముఖ్యంగా 26 జనవరి 15 ఆగస్ట్ అప్పుడు, లేదా ఒక సైనికుడు వీర మరణం చెందినప్పుడు, మనకి ఏదో లాంటి సబ్జెక్ట్స్ ఏమన్నా బయటకు వచ్చినప్పుడు, అంతే అంతే కదా, అలాంటివి అంతే. ఎందుకు మర్చిపోతామంటే సార్ మన లైఫ్ ఈజ్ మూవింగ్ సో ఫాస్ట్ సార్. రైట్, అంటే ఏ న్యూస్ కూడా 3 days తర్వాత న్యూస్ ఉండదు సార్, అందరూ మర్చిపోతారు సార్. అదంతా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి లైఫ్లో ఎన్ని ఇన్సిడెంట్స్ ఒకదాని తర్వాత కానీ దేశభక్తి అనేది ఉండాలి కదా ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే సార్ ఈ ఈ టెక్నాలజీ వల్ల సార్ దేశభక్తి ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇంట్లో ఆ యూనిటీ ఉండాలి ఫస్ట్. ఆ ఇంట్లో యూనిటీ ఈ ఫోన్ వల్ల పోయింది సార్. పిల్లలు పేరెంట్స్తో మాట్లాడట్లేదు, పేరెంట్స్ కూడా పిల్లలతో మాట్లాడట్లేదు, వాళ్ళు దీంట్లో బిజీ ఉంటున్నారు, పిల్లలు కూడా బిజీ ఉంటున్నారు. సో ద యూనిటీ ఇన్ ది హౌస్ హోల్డ్ ఈజ్ గాన్. నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళ రూల్ ఏంటి సార్ తెలుసా? ఇంట్లో రాగానే ఇంట్లో తలుపు పక్కన ఒక బాస్కెట్ ఉంటుంది, ఈ ఫోన్ ఆ బాస్కెట్లో పడేయాలి. ఎంత బ్యూటిఫుల్ రూల్ సార్. మనం చేయగలిగేందుకు ఆ టెక్నాలజీని తెచ్చుకోవటం ఎందుకు, దాన్ని మళ్ళీ పక్కన పడేయటం ఎందుకు? అంటే ఇంట్లో తీసుకెళ్తాం కదా సార్, ఫోన్ ఉంటుంది, యాజ్ అన్ ఎమర్జెన్సీ టూల్ ఆడ పెడతాము. అంటే నేను చూశాను సార్, పర్సనల్గా గమనించాను, వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఈజ్ ద బెస్ట్ సార్. రైట్, ఐ ఎన్వీడ్ దెమ్ దో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో. జస్ట్ ఇమాజిన్ సార్, మీ పిల్లల చేతిలో ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ లేదు సార్, పిల్లలు ఏం చేస్తారు సార్? మాట్లాడతారు, వచ్చి మీ ఒళ్ళో కూర్చుంటారు. నాన్న కాలేజీలో ఇది జరిగింది, అమ్మ కాలేజీలో ఇది జరిగింది, ఏం చేసావమ్మా, ఎలా చేసావమ్మా, ఎలా ఉన్నావమ్మా, ఇవన్నీ నడుస్తాయి కదా సార్. అది ఇప్పుడు నడుస్తుందా సార్? నడవట్లేదు. సో మన ఇద్దరు పర్సనల్ బాండింగ్ మధ్యలో ఈ మొబైల్ వచ్చేసింది. అదేవిధంగా దేశానికి మన మధ్యలో కూడా ఈ మొబైల్ వచ్చేసింది. సో మొబైల్ని తీసి పక్కన పడేయాలి అయితే. అది సార్, అది చేసిన రోజు మైండ్ చాలా కామ్ అయిపోతుంది సార్, మనం డీస్ట్రెస్ అయిపోతాం సార్. అండ్ మైండ్లో ఉన్న క్లటర్, ఆ పిచ్చి అంతా ఉంది కదా సార్, అది డిలీట్ అయిపోతుంది. కేవలం 2 days సార్, మీరు టీవీ కానీ ఏ డిజిటల్ టూల్ కూడా వాడకుండా 2 రోజులు ఉండండి సార్, మీతో మీరు మాట్లాడడం మొదలు పెడతారు సార్. ఎంత బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుందంటే అంత బాగుంటుంది సార్. ఎందుకంటే ఇంకేమీ లేదు మీ చేతిలో, మీరు రాయడం మొదలు పెడతారు, మీరు చదవడం మొదలు పెడతారు, మీరు మాట్లాడడం మొదలు పెడతారు, మీతో మీరు కలవడం మొదలు పెడతారు. వీ హ్యావ్ ఫర్గాటన్ అవర్ సెల్స్ ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్ సార్.
మన ఫోర్ ఫాదర్స్ 100 సంవత్సరాలు ఎందుకు బ్రతికారు సార్? బికాజ్ వాళ్ళు మనుషులతో బ్రతికారు కాబట్టి. మనం ఈ టెక్నాలజీతో బతుకుతున్నాం కాబట్టి 60, 40, 45 రాగానే వెళ్ళిపోతున్నాం. సో ఇంకొకటి అడుగుదామని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు కార్గిల్ లాంటి యుద్ధాలు ఎలాంటి మళ్ళీ కార్గిల్ కార్గిల్ లాంటి యుద్ధాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సార్. ఇప్పుడు 100% ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే పాకిస్తాన్ అంటే మనకేదో రావాలని మనం కోరుకోకూడదు. లేదు, అది వస్తుంది సార్. బట్ మనం అలాంటివి రాకుండా ఉండాలని కోరుకుంటాడు ప్రతి భారతీయుడు, ప్రతి yes sir. భారతీయుడు కోరుకుంటాడు. అవును సార్. బట్ అలాంటివి వస్తే మనం ఈసారి మన ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం సార్ అవుతుంది? మన ఇండియాలో ఒక బ్యూటిఫుల్ మనకు ఒక హ్యాబిట్ ఉంది సార్, యూనిటీ అండ్ డైవర్సిటీ సార్. ఎస్, ఎప్పుడైనా దేశానికి కష్టం వస్తే మనం అందరం ఒకటైపోతాం సార్. అదే డైమెన్షన్లో ఆపరేషన్ సింధూర్లో జరిగింది, రైట్. అదే డైమెన్షన్ 2008 అటాక్ ప్రతి ఒక్క భారతీయుల్లో దేశభక్తి ఉంటుంది, ఉంది. అది బై డిఫాల్ట్ ఉంది సార్, బై డిఫాల్ట్ ఉంది. కానీ దాని మీద లేయర్స్ వచ్చేసాయి. ఓకే, ఆ లేయర్స్ జరిపితే మీలో దేశభక్తి ఉంది, నాలో ఉంది, కెమెరామెన్స్లో ఉంది, అందరిలో ఉంది సార్. కాకపోతే కొన్ని ఇన్ఫర్మేషన్ మన బుర్రకి పంపించి ఆ దేశభక్తిని చంపేయడానికి ప్రయత్నిస్తారు సార్. రైట్. అది తీసేస్తే మనం అందరం దేశభక్తులే సార్. దేశభక్తికి మతానికి కులానితో సంబంధం లేదు సార్. అది ఆ వర్డ్ కోసం నేను చూసాను. ఎవరితో సంబంధం లేదు సార్. ఉండదు. ఆ మతము, కులము, జాతి దాంతో ఏ సంబంధం లేదు సార్. ప్రతి ఒక్కడు నా దేశమే అంటాడు సార్. అవును. సో అది ఉంది. ఆ భావన రాకుండా కొందరు ఇన్ఫర్మేషన్ని డంప్ చేస్తూ ఉన్నారు మన హెడ్లో. దాన్ని పక్కకు తీస్తే ఆ దేశభక్తి ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అది పక్కకు తీయాలంటే దీన్ని పక్కన పడేయాలి. దేనికైనా సరే మొబైల్ ఈజ్ ది అల్టిమేట్ Ultimate. రీజన్ ఫర్ అల్టిమేట్ రీజన్ అదే దానికి. ఎనీహౌ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు సాక్షి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్. పర్సనాలిటీకి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, నేటి యువతరం ఏ రకంగా తప్పుదోబడుతోంది, వాళ్ళని మళ్ళీ సన్మార్గంలోకి తీసుకురావాలంటే సో మీలాంటి వాళ్ళ మాటలైతే వాళ్ళకి నిజంగా ఎక్కుతాయి, నో డౌట్. ఖచ్చితంగా నేను చెప్పినా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పినా కూడా ఎక్కువ. కానీ Sir. సో మీరు దేశ హితం కోరుకునే వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు నిజంగా వాళ్ళు చెప్పేదే వేదవాక్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి సార్ సో మాకు ఒకసారి మీతో మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా సార్. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు సాక్షి అండి. థ్యాంక్ యూ సార్.